తన బిడ్డని పోగొట్టుకున్న హారిక ఇతరుల బిడ్డల్ని చూసి ఊరుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే పావుకి పాలు పోసినంత మాత్రాన విషం చెమ్మకుండా ఊరుకుంటుందా? లేదు కదా. అందుకే మీరు కూడా హారిక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ బాబుని కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. తనకి లేని భాగ్యం మీకు దక్కిందని హారిక తన మనసులో ఏదైనా ప్లాన్ చేసిందనుకోండి, మీరు మీ బాబుని కోల్పోతారు. ముఖ్యంగా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి. దూరం నుంచి వచ్చే శత్రువు కంటే దగ్గరుండి ప్రాణాలు తీసే నీడే ప్రమాదకరం. ఇప్పుడు హారిక కూడా మీ మురారి చుట్టూ ఆ నీడలాగే తిరుగుతుంది. జాగ్రత్త. హారిక, బాబునివ్వండి. పడుకున్నాడు కదా, కొంచెం సేపు ఉండనివ్వండి. లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతాను. ఇటివ్వండి. ఏంటి హారిక, ఆ బాబుతో ఆడుకుంటూ తెగ మురిసిపోతున్నావు? మురారిని చూస్తుంటే చనిపోయిన నీ కొడుకు గుర్తొస్తున్నాడా ఏంటి? అన్నట్టు నాకిప్పుడే ఇంకొక విషయం తెలిసింది. మీ బాబు చనిపోయిన రోజు ఆ మురారి పుట్టినరోజు ఒకటే అంట కదా? నాకెందుకో ఇది విధి ఆడిన వింత నాటకంలా కాకుండా మనుషులాడిన విచిత్ర నాటకంలా కనిపిస్తుంది. ఉన్న నొప్పిని లేనట్టుగా నటిస్తూ లేని నొప్పి ఉన్నట్టుగా సృష్టించే నువ్వు విధిరాత గురించి మాట్లాడుతుంటే నాకు చాలా వింతగా ఉంది. వెళ్ళు హారిక, వెళ్ళు. నేను విధిరాత గురించి మాట్లాడితే నీకు వింతగా ఉంది కదా? త్వరలోనే నీ తలరాతని సైతం మార్చి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఏమైంది హారిక? ఏం లేదు బావగారు. సరే, నువ్వు మేఘన కలిసి వెళ్ళిపోండి. నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. అలాగే బావగారు. యా, వచ్చేస్తున్నా. ఉషా, చెప్పండి. పరమేశం గారికి మనం ఇచ్చిన డ్రాయింగ్లో ఉన్న మెజర్మెంట్స్కి యాక్చువల్ సైట్ మెజర్మెంట్స్కి డిఫరెన్స్ ఉందని డౌట్ పడుతున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మన ఇద్దరం కలిసి వెళ్ళి ఆ సైట్ విజిట్ చేయాలి. అప్పుడైతేనే మనం ఆయనకి పక్కా క్లారిటీతో డేటా ఇవ్వగలుగుతాం. వర్క్ పరంగా ఇన్వైట్ చేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అండర్స్టాండ్. పదండి.
బానే ఉన్నా కమ్ ఇలా రా. ఒక్క నిమిషం ఇలా కూర్చో, వాటర్ తీసుకుని వస్తాను. తాగు. థ్యాంక్ యూ. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? టైంకి తింటున్నావా? ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఇలా జరిగింది? కొంచెం జాగ్రత్తగా ఉండు. సైట్కి ఇంకో రోజు వెళ్దాం. సరే. ఫంక్షన్ ఎలా జరిగింది హారిక? చాలా బాగా జరిగింది అత్తయ్య. అసలు ఆ ఇల్లంతా ఒక పండగలా ఉంది. అంతేకాదు, ఫంక్షన్లో ఎంతమందున్నా మురారినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. వాడి చిట్టి చేతులతో ఆ బియ్యం మీద అక్షరాలు దిద్దుతుంటే సంతోషంతో ప్రాణం ఉప్పొంగిపోయింది. చాలే హారిక నీ ఓవర్ యాక్షన్. ఎందుకు అత్తయ్యకి కథలు చెప్తావు? ఈ పొంగిపోడాలు దొర్లిపోడాలు ఏం లేవత్తయ్యా. అక్కడ ఫంక్షన్లో మురారిని చూస్తూ హారిక ప్రాణం విలవెల్లాడిపోయింది. అసలు అక్కడేం జరిగిందో చెప్తే హారిక బాధపడుతుందేమో కానీ నేను మాత్రం మీకు చెప్పకుండా ఉండలేను. అక్కడ జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాచడం నాకు ఇష్టం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, అక్షరాలు దిద్దిన మురారి సునంద ఒడిలో ఉండకుండా నేరుగా మన హారిక దగ్గరకు వెళ్ళాడు. కన్న తల్లిని సునందని కాదని హారిక దగ్గరకు వెళ్లిన మురారిని చూసిన పంతులు గారు దేవకి ఒడిలో నుంచి యశోద ఒడిలోకి వెళ్లిన చిన్ని కృష్ణుడితో పోల్చాడు. దాంతో చచ్చిపోయిన తన కొడుకు గుర్తొచ్చి హారిక అక్కడే దీనంగా కన్నీళ్లు పెట్టుకుంది. అది మాత్రమే కాదు, మీకింకో విచిత్రం కూడా చెప్తాను. మన హారిక బాబు చనిపోయిన రోజు, ఆ మురారి పుట్టినరోజు రెండూ ఒకే రోజట. అందుకేనేమో ఆ బాబుని చూస్తున్న ప్రతి క్షణం మన హారిక చనిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుని కుమిలిపోతూ ఉంది. నాకైతే మన హారిక ఆ సునందుని చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. బాధపడక హారిక, నీకు ఏదో ఒక రోజు పిల్లలు పుడతారులే. ఇక చాలు, ఆపు. అమ్మతనం గురించి, బిడ్డను కోల్పోయిన తల్లి వేదన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మేఘనా. ఆస్తి కోసం కడుపుతో ఉన్నట్టు నాటకమాడి అత్తయ్య గారి నమ్మకాన్ని, ఈ ఇంటి గౌరవాన్ని వాడుకున్న నీకు కన్న బిడ్డను పోగొట్టుకున్న నా ఆవేదన గురించి మాట్లాడే హక్కు లేదు. నా కొడుకు చనిపోయిన రోజునే మురారి పుడితే అది మా మధ్య అనుబంధం అనుకున్నాను. కానీ నీలాంటి రాక్షసి దాన్ని హేళన చేయడానికి అవకాశంగా వాడుకుంటుందని ఊహించలేదు. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చెప్పాలో అనే ఇంగిత జ్ఞానం నేర్చుకోలేని నువ్వు
ఇంకా ఆ విషయాన్ని చిమ్ముతూనే ఉన్నావు. ఇప్పటికైనా మంచిగా మారి నీ హద్దుల్లో నువ్వుండు. నాకైతే మన హారిక ఆ సునందుని చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. బాధపడక హారిక, నీకు ఏదో ఒక రోజు పిల్లలు పుడతారులే. మన మేఘన గురించి నీకు తెలిసిందే కదక్కా. తను కావాలనన్న మాటలకు నువ్వు బాధపడి ఏడుస్తూ కూర్చుంటే తను అన్న ఆ మాటలకు విలువిచ్చినట్టు అవుతుంది. వాటి గురించి ఆలోచిస్తూ నీ కన్నులను వృధా చేసుకోకు. బాధపడకుండా ఎలా ఉండను ఉషా? ఒక మనిషిని చంపడం కంటే వాళ్ళ మనసులో ఉన్న పాత జ్ఞాపకాల్ని అవమానించడం అనేది పెద్ద పాపం. అది తెలిసి కూడా ఆ మేఘన కావాలని అలా మాట్లాడింది. అక్క, కాలం గాయాన్ని మాన్పిస్తుంది. కాని కొన్నిసార్లు మానిపోయిన గాయాల మీద పడిన నిందలు మళ్ళీ ఆ బాధని గుర్తు చేస్తాయి. అది తెలిసి నిన్ను బాధ పెట్టాలని ఆ మేఘన నీతో అలా మాట్లాడింది. అందుకే తన మాటల్ని తలుచుకుని బాధపడ్డం కన్నా పట్టించుకోకుండా ఉండటం మంచిది. అంతేకాదక్క, మనం ప్రేమించేవాళ్ళు మన కళ్ళ ముందే కాదు, మన గుండెల్లో ఉన్నా చాలు అనుకునే మనసున్న నీకు నీ బాబెప్పుడూ నీ గుండెల్లోనే ఉంటాడు. అందుకే గుండెల్లోనే నీ బాబు జ్ఞాపకాల్ని చెరిపే శక్తి ఆ మేఘనాకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. నేను చెప్పింది అర్థం చేసుకుని కన్నీళ్లు తుడుచుకో అక్క, ప్లీజ్. నాకైతే మన హారిక ఆ సునందుని చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. కన్న బిడ్డను పోగొట్టుకున్న నా ఆవేదన గురించి మాట్లాడే హక్కు లేదు. మధ్యాహ్నం జరిగిన గొడవను గుర్తు చేసుకుంటే చాలా బాధగా ఉందండి. మేఘనన్న మాటలకి నాకే ఇలా ఉందంటే పాపం హారిక తనింకెంత నరకాన్ని అనుభవించుంటుందో. అవును కిరణ్మయ్యి, అసలు ఆ మేఘన ఇంటికొచ్చిందే మన ఆనందాలని దూరం చేయటానికి, మనల్ని ఏదో రకంగా బాధ పెట్టడానికి. అలాంటి మేఘన నుంచి మనం మంచిని అస్సలు ఆశించకూడదు. ఒకవేళ అలా ఆశిస్తే అది మన తప్పే అవుతుంది. ఇన్ని రోజులు మన మౌనాన్ని అలుసుగా తీసుకున్న మేఘన కేవలం హారిక కడుపుకోతని హేళన చేయలేదు, ఈ ఇంటి సంస్కారాన్ని కూడా అవమానించింది. తను మన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తుంది. అందుకే
సాధ్యమైనంత తొందరగా ఆ మేఘనాన్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. మీ మాటలు నిజమే కానీ మేఘనని ఇంట్లోంచి పంపించాలి అంటే మనకుందే ఒకటే మార్గం. బ్యాంక్ వాళ్ళకి షూరిటీ ఇచ్చి కంపెనీ వ్యవహారాలు సంజయ్ చూసుకోవడం. కానీ సంజయ్ దానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ మీరు చెప్తే సంజయ్ ఒప్పుకోవచ్చండి. మీరు సంజయ్తో ఆ బాధ్యత తీసుకోమని ఎందుకు చెప్పకూడదు? కిరణ్, ఏం చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో సంజయ్కి బాగా తెలుసు. ఎందుకంటే మేఘనాన్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం కాకపోయినా ఆ కంపెనీలో మనల్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల కోసమైనా తను ఆ బాధ్యతను తీసుకుంటాడని నా నమ్మకం. మీరు చెప్పింది కూడా నిజమేనండి. ఎన్నో ఏళ్లుగా మన కంపెనీ కోసం శ్రమపడుతున్న ఆ కార్మికుల్ని కాపాడుకోవడం మన ధర్మం కూడా. సంజయ్ కూడా ఆ ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మీ నమ్మకాన్ని నిలబెడతాడు. ఇంకో విషయం కిరణ్, ఉదయాన్నే నువ్వు వెళ్ళి హారికతో ఒకసారి మాట్లాడి ధైర్యం చెప్పు. గ్రహణం వీడే వరకు చీకట్లు తప్పవని కూడా చెప్పు. అప్పుడే తన మనసు తేలిక పడుతుంది. అలాగేనండి. అసలు నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు సంజయ్? నేను ఉన్న మాటే అన్నాను, దాంట్లో తప్పే ఉంది? అరే, హారిక బాధపడింది అంటే అది తన బలహీనత. అంతదానికి నన్ను వాస్తవాలు మాట్లాడకూడదు అంటే ఎలా? చూడు, నీ నోటి నుంచి వచ్చేది వాస్తవం కాదు, విషం. అయినా పురిట్లోనే బిడ్డ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో 9 నెలల ప్రాణాన్ని తన రక్తంతో పెంచిన తల్లికి తప్ప నీలాంటి రాతి మనసున్న ఆడదానికి ఎప్పటికీ అర్థం కాదు. గుర్తుపెట్టుకో మేఘన, ఒక తల్లి మాతృత్వాన్ని వెక్కిరిస్తే అది నీ పాలిట పాపం అవుతుంది. జీవితాంతం నిన్ను శాపంలా వెంటాడుతుంది. చాలు సంజయ్, ఇక ఆప్తావా? నువ్వొక్కసారి నేను చెప్పేది వింటే అసలేం జరిగిందో నీకే అర్థమవుతుంది. మనం మురారి ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ సునంద నాతో ఏం చెప్పిందో తెలుసా? హారిక బిడ్డ చనిపోయిన రోజు మురారి పుట్టినరోజు ఒకటే అట. దాంతో అక్కడ తన మాటలు విన్న నాకు జరిగింది తలుచుకుంటే ఎందుకో వింతగా అనిపించింది. ఇంకా చాలా ఆప్ మేఘన. అదే రోజు అదే టైంలో ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుట్టి మరికొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు. అంత మాత్రాన ప్రతి చావుకి ప్రతి పుట్టుక్కి ఇలాగే ముడి పెడతావా? నేను ముడి పెట్టట్లేదు సంజయ్, విధి వేసిన ముడిని విడమర్చి చెప్తున్నాను. విచిత్రం విధిలో లేదు, నీ వికృత ఆలోచనలో ఉంది. అందుకే నీకు చివరిసారిగా చెప్తున్నాను, విను. ఇంకోసారి ఇంట్లో నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా, ఎవరిని అవమానించాలని చూసినా నీ పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. నా పళ్ళు రాలగొడతానన్నావు కదా సంజయ్. సరే, చూస్తూ ఉండా. నువ్వు నా మీదికి చెయ్యెత్తేలోపు మా డాడీ జైలుకి వెళ్ళడానికి కారణమైన నీ కుటుంబం మీద కాలు పెట్టి పాతాళంలోకి తొక్కేస్తాను. నాకైతే మన హారిక సునందుని చూసి కుళ్ళుకుంటుందేమో అని అనిపించిందంటే నమ్మండి. బాధపడక హారిక, నీకు ఏదో ఒక రోజు పిల్లలు పుడతారులే. ఏం చేస్తున్నావు హారిక? నేనెప్పుడొస్తానా అని ఎదురు చూస్తున్నావా? ఏంటి సైలెంట్గా ఉన్నావు? లేట్గా వచ్చానని కోపమా? మేఘనకి సంబంధించి ఓ క్లూ కనుక్కోడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. హారిక, ఏమైంది హారిక? ఏంటా కన్నీళ్ళు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు హారిక, అసలు ఏం జరిగింది?
హారిక ఏం జరిగింది? హారిక నీ కడుపులో ఉన్న బిడ్డ ఇక రేపటితో ఫినిష్ ఉషా. బస్సు, ఈ కుంకుమ పువ్వుని ఎలాగైనా మీ ఉషా మేడంకి నువ్వే ఇవ్వాలి. సార్, నాకు తెలియక అడుగుతాను, ఉషా మేడం కడుపులో ఉన్న బిడ్డతో మీకేంటి సార్ సంబంధం?